సార్ దాదాపుగా అంటే గత 6-7 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. చాలా మార్పులు ఉన్నాయి. అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ఓవైపు పోలవరం అని గాని ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 6-7 నెలలకే అసలు కూటమి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. జనాలను కాపాడడానికి మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను అంటారు. ఎలా చూడాలి? ముందు ఆయన అసెంబ్లీకి రమ్మనండి. మ్యాండేట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 4 తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని ఒక జనసేన శాసనసభ్యుడిని తీసుకున్న పరిస్థితి. అయినా ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా ఆయనకి తిరస్కరించారు. కానీ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడే కదా ఆయన. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలకు పోతే మేమేం చేస్తాం, ఎవరేం చేస్తారు? ప్రజాస్వామ్యం మీద దాడిగా నేను అనుకుంటున్నా. ప్రజాస్వామ్యంలోకి కరెక్ట్ కాదు ఇది. అసెంబ్లీని అవమానిస్తమే, రాష్ట్ర ప్రజలను అవమానిస్తుందిగా నేను భావిస్తున్నాను. ముందు దానికి అసెంబ్లీకి మైక్ ఇవ్వలేదని చెప్తారు. అసలు అసెంబ్లీకి వస్తే కదా మైక్ ఇవ్వలేదో ఇచ్చేదో తెలిసేది. నాయకుడు హోదా ఇవ్వలేదని చెప్తున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏది? ఆ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి రావాలి కదా అసెంబ్లీకి. ప్రజా దర్బార్ పులివెందులో నిర్వహిస్తున్నాడు. ఆ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల్ని ఏ వేదికగా పరిష్కరిద్దాం అనుకుంటున్నాడు ఆయన? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సొంత నిధులతో చేస్తాడు మొత్తం పులివెందుల అభివృద్ధి? ప్రభుత్వ నిధులతో చేస్తాడా? ప్రభుత్వ నిధులతో చేసే లెక్క అయితే దానికి వేదిక ప్రజా సమస్య పరిష్కారానికి వేదిక అసెంబ్లీనే కదా, ఇంకేం లేదు కదా మన దగ్గర. మరి శాసనమండలికి ఎందుకు వెళ్తున్నారు? రాజ్యసభకి ఎందుకు వెళ్తున్నారు? లోక్సభకి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ వీళ్ళు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందని వెళ్తున్నారు వీళ్ళు. ఇది రాష్ట్ర ప్రజలు ముమ్మాటికి అవమానిస్తమే. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా తిరస్కరిస్తే ప్రజల మీద పగబట్టినట్టుగా అసెంబ్లీ వేదికగా పనిచేయకపోవడం బాధాకరం. అట్లాగే వైసీపీ నుంచి కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా మనోవేదన చెందుతున్నారని నేను భావిస్తున్నాను. అసలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంది తప్ప ఈ 5 ఏళ్లలో అసెంబ్లీకి వెళ్ళమనే పరిస్థితి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మనోగతం తెలుసుకుంటే బెటర్గా నేను భావిస్తున్నాను. సో ఈరోజు నియోజకవర్గాల్లో ఎవరికి వాళ్ళు డెవలప్మెంట్ గురించి గ్రామ స్థాయిలో కూడా నిధులు తీసుకొచ్చుకొని రోడ్లు వేసుకుంటూ అంటే ఎవరికి వాళ్ళు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు సార్. ఈ రోజున మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మేమే వస్తాం, అప్పుడు అంత తేలుస్తాం, లేకపోతే జైల్లో వేస్తాం. ఈ ధోరణి ఎలా చూడాలి అసలు? ఇవాళ నిజం, రేపు అనేది ఎవరికి తెలుసు ఎలా ఉంటుందో. అంటే ఫ్యూచర్లో మేము వస్తామంటే ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఒకసారి 67 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ రోజు శాసనసభకు వచ్చారు 151 మంది శాసనసభ్యులు. అంతకుముందు ఎప్పుడు లేని రీతిలో 151 మంది శాసనసభ్యులు ఇచ్చారు. ఆ రోజున అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి, సభానాయకుడిగా సభను నడిపించావు. ప్రధాన ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడుకి తీసేద్దాం, చంద్రబాబు నాయుడు గారి హోదా తీయడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి వైఫల్యం చెందిన పరిస్థితి. ఇవాళ రాజ్యసభలో నీకు ప్రతిపక్ష హోదా ఉందని వెళ్తున్నావా? లోక్సభలో ప్రతిపక్ష హోదా ఉందని వెళ్తున్నావా? శాసన మండలికి ఎందుకు వెళ్తున్నారు? శాసనసభకు రానప్పుడు శాసన మండలికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంతమంది నిర్ణయిస్తారు, మనం కావాలో వద్దనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు నన్ను పోయినసారి 270 ఓట్లతో ఓడిస్తే నేను ప్రజల మీద పగబట్టి, గన్నవరం ప్రజల మీద పగబట్టి రాజకీయం చేస్తామా? ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి కావాల్సిన ఎన్నుకునే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఇచ్చింది. వీళ్ళు ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అనుసరించట్లా, కనీసం చట్టసభలు అంటే గౌరవం లేదు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఏం చేస్తారని కదా, ఇప్పుడు ఏం చేస్తారు? ప్రజా దర్బార్ పులివెందుల్లో పెట్టి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తారా? సొంత నిధులతో పరిష్కరిస్తారా? ప్రభుత్వ డబ్బులతో పరిష్కరిస్తారా? ప్రభుత్వ డబ్బులతో పరిష్కరిస్తారంటే దానికి శాసనసభ వేదిక లేకపోతే కాదా అని నేను సుస్పష్టంగా అడగదలుచుకున్నాను. చివరిగా గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ప్రజల మనసులో ఉన్న ఒకే ఒక ప్రశ్న, వల్లభనేని వంశీ గారు ఎక్కడ ఉన్నారు అనేది. ఏంటి మీ అది మీరు ఎవరిని అడగాలి? ఆ పార్టీ వాళ్ళని అడగాలి. టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని అడగాల.